నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా. ఇప్పుడు ఈ రెయినీ సీజన్‌లో ఏంటంటే అండి, సోరియాసిస్‌తో ఇబ్బంది పడేవాళ్ళు తరచూ చాలామంది ఎక్కువగా ఉన్నారు. సో, సోరియాసిస్ చాలా సింప్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముందుగా ఈ సోరియాసిస్ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే, స్కిన్ మీద రెడ్డిష్ డిస్కలరేషన్ వస్తుంది. అంటే స్కిన్ మీద ఒక ఎరుపుగా కందటం ఒకటి. ఇంకోటి మెయిన్‌గా సోరియాసిస్ మెయిన్ లక్షణం ఏంటంటే అండి, సోరియాసిస్ అనేది ఫిషీ స్కేల్స్ అంటే పొలుసులు కింద రాలిపోతూ ఉంటుంది. సోరియాసిస్ ఉంది అని ఒక స్పెసిఫిక్ టెస్ట్ గాని, ఇవి గాని ఐడెంటిఫికేషన్ కన్నా ముఖ్యంగా దురద, ఆ తెలుపు మచ్చలు ముఖ్య లక్షణం ఏంటంటే ఫిషీ స్కేల్స్. అంటే చేప ఎలా అయితే పొలుసు ఊడిపోతుందో అలా పొలుసులు కింద ఊడిపోతే దాన్ని సోరియాసిస్ అని ముఖ్య లక్షణం కింద మనం కన్సిడర్ చేయవలసి జరుగుతుంది. ఈ సోరియాసిస్ పెరగడానికంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎమోషనల్, అంటే మనం మైండ్‌లో ఉన్న స్ట్రెస్ దీనివల్ల. 2 వెదరు. 3 ఫుడ్. వెదర్ గురించి మనం మాట్లాడుకుంటే టూ మచ్ ఆఫ్ హాట్, అంటే ఎప్పుడైతే బయట వాతావరణం చాలా వేడిగా ఉన్నా, చాలా చలిగా ఉన్నా రెండిటికి ఎక్కువగా ఉంటుంది. సో, వెదర్ ఎఫెక్ట్ టూ మచ్ ఆఫ్ హాట్, టూ మచ్ ఆఫ్ కోల్డ్ వల్ల ఈ సోరియాసిస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. సోరియాసిస్ రావటం కాదండి, జాగ్రత్తగా వినండి. సోరియాసిస్ ట్రిగర్ అవుతుంది. అంటే మీ బాడీలో ఉన్న సోరియాసిస్ ఈ ఫ్లేక్స్ ఎక్కువ అవటం, అంటే పొలుసులుగా ఎక్కువ అవటం కానీ, దురద ఎక్కువ అవటం కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. మూడోది ఫుడ్. ఈ ఫుడ్ అనేదండి మనం తీసుకునే ఆహారాలను బట్టి కూడా సోరియాసిస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఏ ఆహార పదార్థాలు తింటే సోరియాసిస్ ఎక్కువ అవుతుంది దాని గురించి మనం మాట్లాడదాం. అవాయిడ్ చేయనివి, సోరియాసిస్ వస్తే అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాలు. ఫస్ట్ అండి గ్లూటెన్ ఫుడ్స్. గ్లూటెన్ ఫుడ్స్ అంటే ఏంటి? బ్రెడ్‌లో గానీ, పాస్తాలో గానీ, వీటిలో గ్లూటెన్ చాలా వరకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఏంటంటే గ్లూటెన్ ఇన్‌ఫ్లమేషన్‌ని పెరగడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంది. అంటే స్కిన్‌లో ఇన్ఫెక్షన్ గానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఇన్ఫెక్షన్ పెరగడానికి గ్లూటెన్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో, గ్లూటెన్ ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేస్తే ఇన్‌ఫ్లమేషన్ తగ్గించొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే ఇచ్చీ స్కేల్స్, అంటే స్కేల్స్ పొలుసులు కింద రాలిపోతుంది. అది గ్లూటెన్ ఉండటం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో, ఎప్పుడైతే మీరు తినే ఆహారంలో గ్లూటెన్ తగ్గిస్తారో అప్పుడు ఈ పొలుసులు తగ్గడం అనేది తగ్గుతుంది. సో, సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్. షుగర్ ఈస్ ద మోస్ట్ వరస్ట్ థింగ్ అండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే షుగర్ మనం బాడీలో గనక తీసుకుంటే ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఎనీథింగ్ బాడీలో ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ ఉండొచ్చు. సో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, మోస్ట్‌లీ ఈ సోరియాసిస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అంటే బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే పంపించాలా. అలా కాకుండా మన బాడీయే ఓన్‌గా ఎగ్జిట్ చేస్తూ ఉంటుంది. సో, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. షుగర్ అనేది తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్‌ఫ్లమేషన్ రేట్ బాగా పెరుగుతుంది. సో, షుగర్ అవాయిడ్ చేయడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. సో, థర్డ్ థింగ్ మనం మాట్లాడుకుంటే అంటే యానిమల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్ పూర్తిగా అవాయిడ్ చేయవలసి వస్తుంది. సో, అంటే ఏంటి? నాన్ వెజ్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయవలసి వస్తుంది. సో, నాన్ వెజ్ తినటం వల్ల సోరియాసిస్ రావటం కాదండి. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాన్ వెజ్ తినటం వల్ల సోరియాసిస్ రావటం కాదు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ ఫుడ్స్ తింటే ట్రిగర్ ఎక్కువగా అవుతుంది. ఎందుకు ట్రిగర్ అవుతుంది? యానిమల్ ప్రోటీన్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో, ఈ అమైనో యాసిడ్స్ ఏమవుతుంది? స్కిన్ యొక్క ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుతుంది. సో, స్కిన్ యొక్క ఇచ్చింగ్ సెన్సేషన్‌ని పెంచుతుంది. స్కిన్ యొక్క ఫ్లేర్ అప్‌ని పెంచుతుంది. ఆ స్కేల్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో, దీనివల్ల ఏంటి? నాన్ వెజ్ ప్రోటీన్ పూర్తిగా మానేసేయాలి. ఫోర్త్ థింగ్ మనం చూసుకుంటే అండి సాల్ట్ ఇంటేక్ పూర్తిగా తగ్గించాలి. సో, ఒక స్టడీలో రివీల్ చేసింది ఏంటంటే అండి, నార్మల్‌గా ఉన్న సోరియాసిస్ పేషెంట్‌లో సాల్ట్ మానేసిన వాళ్ళు, సాల్ట్ ఇంటేక్ రెగ్యులర్‌గా తీసుకున్న వాళ్ళు రెండిట్లో చూసుకుంటే ఏంటంటే సాల్ట్ ఎవరైతే తక్కువగా తీసుకున్నారో వాళ్ళు సోరియాసిస్ ఇన్‌ఫ్లమేషన్ పెరగకుండా బెటర్‌గా ఉంది. అంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే సోరియాసిస్ ఏముందంటే ఒక చోటకి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటి సోరియాసిస్ వల్గారిసిస్ అని, లేదా స్కాల్ప్ సోరియాసిస్ అని, లేదా ప్లాంటోపామర్ సోరియాసిస్, అంటే ఏం లేదు, పాదాలకి చేతులకి మాత్రమే సోరియాసిస్ వస్తుంది. కొంతమందికి తలలో మాత్రమే వస్తుంది, స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. బాడీ మీద వస్తుంది, సోరియాసిస్ వల్గారిస్ అంటారు. సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయండి. సో, ఎనీ టైప్ ఆఫ్ సోరియాసిస్‌కి ఈ షుగర్ కనుక తీసుకుంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉండదు. అంటే స్ప్రెడ్డింగ్ పర్సెంటేజ్ చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. సో, అవాయిడ్ చేయవలసింది షుగర్. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే అండి మిల్క్
అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. సో ఎనీథింగ్ ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్లో కానీ సీజన్ ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉండి స్ప్రెడ్డింగ్ రేట్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి ఆపేయాలండి. సో దేనికి ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఆపాలని చెప్తున్నానంటే దీనిలో క్యాలరిఫిక్ వాల్యూ ఏముండదు, లిటిల్ క్యాలరిఫిక్ వాల్యూ ఉండదు. ఆర్టిఫిషియల్ స్వీటర్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దీంతోపాటు ఏంటి అజినోమోటో అని, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్స్ అనేవి అన్నీ ఉంటాయి. ఇవి మన బాడీలో స్కిన్ ఇన్ఫ్లమేషన్ పెంచడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. సో వీ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ఫ్లమేషన్ వెళ్ళకుండా మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలతో కానీ ఇవి తీసుకుంటుంటే కంప్లీట్గా సోరియాసిస్ అవుతుంది. సో ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఫుడ్లో మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటే షుగర్, గ్లూటెన్, ఇంకా డైరీ ప్రొడక్ట్స్, సో ప్లాంట్ ప్రోటీన్ ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలండి. సో వన్ థింగ్ ఫుడ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఇంకోటి ఈ సోరియాసిస్ వస్తే మేజర్ సిమ్టమ్ ఏంటంటే ఇచ్చింగ్ సెన్సేషన్. మనం మాట్లాడుకుంటున్నాం కానీ అండి సోరియాసిస్ బాధపడే వాళ్ళు ఎంత ఇచ్చింగ్ సెన్సేషన్ ఉందంటే బాడీ మొత్తం దురద ఉంటుంది, అన్బేరబుల్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఈ అన్బేరబుల్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఈ దురదను తగ్గించాలి అంటే ఫస్ట్ థింగ్ అండి స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్ అప్లై చేయాలి. స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండకూడదు, స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా తేమగా ఉంటూ ఉండాలి. దీనికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ థింగ్ మీకు బాగా దురద కనుక ఎక్కువగా ఉంది అంటే వేప నూనె అప్లై చేయండి. సో వేప నూనె అనేది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద బాగా వర్క్ అవుతుంది. ఈ వేప నూనె బాడీ మొత్తం రాస్తే మాయిశ్చర్ కింద వర్క్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ ఏమన్నా చాలా వరకు తగ్గుతుంది. దీంతో పాటు ఏంటంటే మీకు టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది మార్కెట్లో. టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది. ఈ టీ ట్రీ ఆయిల్ ఎసెన్స్ మీకు దొరుకుతుంది. ఈ టీ ట్రీ ఆయిల్ ఎసెన్స్ని మీరు ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్లోని ఒక 30 ml to 40 ml కోకోనట్ ఆయిల్లోని ఒక 4-5 drops టీ ట్రీ ఆయిల్ కలపండి, లేదా ఒక 5 to 10 ml కలపండి. కలిపి ఎక్కడైతే మీకు ఈ సోరియాసిస్ ఉందో, ఎక్కడైతే ఈ ఫ్లేక్స్ ఉన్నాయో ఇది కంప్లీట్గా అప్లై చేసుకుంటే ఇచ్చింగ్ సెన్సేషన్ పూర్తిగా తగ్గుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.